హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సారిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సారిక కుకరీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే బీన్స్తో అయితే పల్యం అయితే చూపించిపోతున్నానండి. పల్యం అనొచ్చు లేదా కూర టైప్ అన్న అనుకోవచ్చండి. ఇదైతే మనకి రైస్లో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా చాలా బాగా కుదురుతుందండి. చాలా ఈజీ ప్రాసెస్ కూడాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేయాలి అనేది అయితే చూపించిపోతున్నానండి. ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్రను కూడా వేసుకుందాం. దాని తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వెల్లుల్లిపాయలు అయితే ఒక 5-6 వెల్లుల్లిపాయలని ఇలా దజ్జుకుని అయితే యాడ్ చేసుకోండి. వీటన్నిటిని వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు అయితే ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. దాని తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక పెద్ద ఉల్లిపాయని అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఉల్లిపాయలు అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనమైతే వేయించుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. దాని తర్వాత ఇక్కడైతే నేను ఒక 300 గ్రామ్స్ వరకు బీన్స్ని అయితే తీసుకొని ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని అయితే ఇప్పుడు కుక్కర్లోకి అయితే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు అయితే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ధనియాల పొడి, అలాగే ఒక 2 స్పూన్ల కారం పొడి వీటన్నిటిని యాడ్ చేసుకుని ఇంకొకసారి గెరటితో అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని 1 నిమిషం పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టుకుని ఇలా గుజ్జునైతే తీసుకున్నాను. ఆ గుజ్జునైతే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇంకొకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందాం. మీరు కొద్దిగా వాటర్ తక్కువ అనిపిస్తే కొద్దిగా అంటే ఒక 2 స్పూన్ల దాకా వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఎక్కువ వాటర్ అనేది అయితే దీనికి పట్టదు. అందుకని కొద్దిగా చింతపండు రసంని మాత్రమే నేను యాడ్ చేసుకున్నాను. అలాగే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకునేసి మూత పెట్టేసి 2 విజిల్స్ అయితే వేయించుకుందామండి. ఎక్కువ నీళ్ళని అయితే యూజ్ చేయకండి, చింతపండు గుజ్జే మనకి సరిపోతుంది. 2 విజిల్స్ అయిన తర్వాత చూస్తున్నారు కదా, మనకి బీన్స్ పల్యం అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, బీన్స్ కూడా బాగా ఉడికింది. ఇంతేనండి, చాలా ఈజీగా బీన్స్తో పల్యం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నంలో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా చాలా బాగా కుదురుతుందండి ఈ రెసిపీ. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.